మొదటి ఏంటి తెలుసా? చింతను నువ్వు జయించాలంటే దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నువ్వు స్తుతి ఆరాధన మన జీవితంలో చింతన పోగొడుతుంది. మన మందిరంలో చక్కటి ఆరాధన జరుగుతూ ఉంది. స్తుతి ఆరాధనలో ఇది నాకు పట్టినట్టుగా, ఇది నాకు సంబంధించినట్టుగా నువ్వు ప్రభుత్వం నిలబడద్దు, ఇన్వాల్వ్ అవ్వు. ప్రభువా, నేను ఆత్మతోనూ సత్యంతో ఆరాధించేటువంటి గొప్ప కృపను నాకు ఇవ్వయ్యా అని స్తుతి ఆరాధనలో నువ్వు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువును ఆరాధించు. దైవ సేవకులుగా ఎప్పుడైతే చేతులు ఎత్తాల్సిన టైంలో చేతులు ఎత్తండి. ప్రభువును గణపరచాల్సినప్పుడు గణపరచండి. స్తుతి ఆరాధన మీ ఇళ్లల్లో కూడా మీరు చేసుకోండి. ఖాళీ టైం దొరికినప్పుడు ఒక పాట, లేకపోతే దేవుని గణపరచడం, దేవుని స్తుతించడం, దేవుని జీవితంలో చేసిన మేళ్ళన్నీ కూడా తలపోసుకుంటూ, దేవునికి ఇచ్చిన రక్షణ, దేవుడు నీపై చూపిన ప్రేమ, దేవుడు నీపై చూపుతున్న కృప, ఆయన కనికరం, మనం ఏమై ఉన్నామో, అసలు ఈ రోజున సజీవులు లేకుండా ఉన్నామంటే ఆయన కృప. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలన్నీ కూడా తలపోసుకుంటూ స్తుతించండి. అలా స్తుతించడం మొదలైనప్పుడు అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. కాసేపు దేవుని కృతజ్ఞత చెప్పండి, ప్రార్థనలు చేయండి. ఆ తర్వాత దేవుని ఆరాధించండి. లేచి నిలబడతారో లేకపోతే కూర్చుంటారో, మీకు తెలిసిన పాటలు ఉన్నాయి, వాటిని పాడుకుంటూ దేవుని సన్నిధిలో స్తుతి చేయండి. అలా స్తుతి చేయడం ద్వారా మీలో చింత ఏమవుతుంది? బయటికి పారద్రోలుతుంది. అపోస్తలుడైన పౌలు, సీల రోమన్ చెరసాల్లో ఉన్నారు. చదువుదాం ఒకసారి. అపోస్తలుల కార్యం 16:24. వారు చింత నుంచి ఏ విధంగా బయటపడ్డారో మనం చూస్తున్నాము. అపోస్తలుల కార్యం 16:24. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని. చూడండి, అపోస్తలుడైన పౌలు, సీల చెరసాలలో బంధించబడ్డారు. బొండలు వేసి బిగించారు, కొరడాలతో కొట్టారు, ఆహారం లేదు. నిజంగా చాలా ప్రతికూల వాతావరణం ఆ చెరసాలలో ఉంది. వారు అర్ధరాత్రి వాళ్ళు ఏం చేశారట? ఏమండి, కోడాలతో దెబ్బలు తిన్నటువంటి వాడికి స్తుతి వస్తుందా? ఆనందధ్వని చేస్తాడా? ఏమంటే మూలుగుతూ ఉంటాడు. దెబ్బలు పడినటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారి నోట స్తుతి రాదు, ప్రైజ్ ది లార్డ్ రాదు. ప్రభువా, ఎందుకయ్యా ఈ స్థితిలోకి తీసుకెళ్ళావు? అయ్యా కనికరించయ్యా, కృప చూపించి అని ప్రార్థన చేస్తాం. కానీ వారిద్దరు చేసింది ఏంటి తెలుసా? దెబ్బలు పడ్డాయి, ఆహారం లేదు, బొండలు వేసి బిగించారు. ఆ రోమన్ చెరసాలంటే మన బెడ్రూమ్లో ఉంటుంది అనుకోవద్దు, నిలబడడానికి కూర్చోడానికి కూడా స్థలం ఉండదు. అలా చిన్న జైలు సెల్ అది, నేను చూశాను, చిన్న జైలు సెల్. ఆ జైలు సెల్లోంచి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారిద్దరు కూడా పాటలు పాడటం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి వేళ వారి ప్రార్థన, వారి యొక్క స్తుతి, వారి ఆరాధన ద్వారా అకస్మాత్తుగా భూకంపం, దేర్ వాజ్ ఎ గ్రేట్ ఎర్త్క్వేక్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఆ టైంలో ఒక గొప్ప భూకంపం కలిగిందట. యు నో వాట్ మై డియర్ చర్చ్, వెన్ యూ ప్రైజ్ గాడ్, వెన్ యూ వర్షిప్ గాడ్, నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు దేవుడు స్తుతించడం ద్వారా స్తుతి నీ స్థితి మారుస్తుంది. స్తుతి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. హృదయపూర్వకంగా సంఘం అంతా అత్యాశక్తితో స్తుతి చెల్లిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు నిజంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎరుకో ముందున్నారు వీళ్ళందరూ, ఎరుకో ప్రాకారాల దగ్గర ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, మీరు ఎరుకో మీద విజయాన్ని సాధించాలంటే మీరు ఉపయోగించాల్సింది బాంబులు, ఫిరంగులు, కత్తులు, కటార్లు, గదలు, ఇవి కాదు. స్తుతి అనే ఆయుధాన్ని చేతపట్టండి, ఆరాధన అంటే ఆయుధాన్ని చేతపట్టండి. ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. అలనాడు వారు కూడా స్తుతించినప్పుడు భూకంపం కలిగింది. దేవుడే ఆ భూకంపాన్ని కలుగు చేశాడు. దేవుడే కార్యం చేసి ఎరుకో ప్రాకారాలు కూలిపోయినాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేటికి కూడా మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఎరుకో ప్రాకారాలు కూలిపోయి అనడానికి చాలా ఆధారాలు ఉంటాయండి. అవన్నీ మనం చూస్తాం, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మనం చూస్తుంటాం. ఎరుకో ప్రాకారం బురుజులు అంటే టవర్స్ ఉంటాయి, అక్కడక్కడ టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్ నేటికి కూడా మనము ఆ ఇజ్రాయెల్ దేశంలో చూస్తాం, అవి భూమిలోకి కూరుకుపోయి ఉన్నాయి. చాలామంది దాని మీద రీసెర్చ్ చేశారండి.
అసలు ఎరికో ప్రాకారాలు ఎలా కూలగొట్టబడ్డాయి? ఏమైనా బాంబులు ఏమైనా పెట్టారా, లేకపోతే ఫిరంగుల చేత దీన్ని ఏమైనా కూల్చారా అని వాళ్ళు అధ్యయనం చేస్తే చాలామంది ఆర్కియాలజిస్టులు చెప్తుంది ఏంటంటే, ఇది మనిషి చేసినటువంటి ఏ కార్యం ద్వారా, మనిషి ప్రయత్నం ద్వారా ఈ ప్రాకారాలు కూలిపోలేదు. అంటే వారు తెలుసుకుందండి, యుద్ధం వల్ల ఇది న్యాచురల్గా, ఇంకో మాటలు చెప్పాలంటే ఒక అదృశ్య శక్తి, ఇది దేవుని శక్తి ద్వారా మాత్రమే ఈ ప్రాకారాలు కూలిపోయాయి అనేటువంటి విషయాన్ని వారు ఒక ధృవీకరణ ప్రపంచానికి అందించగలిగారు. దాని గురించి చాలా రీసెర్చ్ మనం చేస్తున్నాం, దాని గురించిన వివరాలు నేను అప్పుడప్పుడు ఇస్తున్నాను. క్యాథరిన్ కుల్మన్ అనేటువంటి ఒక సైంటిస్ట్, ఒక ఆర్కియాలజిస్ట్ దాని మీద లాంగ్ రీసెర్చ్ చేసి ఇది నిజంగా ఇప్పుడున్నాయి, దేవుడే ఈ ప్రాకారాలను పడగొట్టాడనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చెప్పింది. ఆ ఎరికో ప్రాకారం కూలబడ్డానికి కారణం ఏంటి? స్తుతి, ఆరాధన. మన జీవితాల్లో ఆదివారం రాగానే మనం స్తుతి చెల్లించాలండి, దేవుని ఆరాధించాలి. ఇది ఆరాధన దినం, దిస్ ఇస్ ద డే ఆఫ్ వర్షిప్. సండే ఇస్ నాట్ ఓన్లీ హాలిడే బట్ ఇట్ ఇస్ ఏ హోలీడే అన్నాడు. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా చాలామంది సండేని హాలిడే తీసారని చాలా ప్రయత్నాలు చేశారు. మన భారతదేశం కూడా చాలామంది ఆదివారం, క్రైస్తవులకి అది ఆరాధన దినం, యేసు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించిన దినం కాబట్టి ఈ ఆదివారం సెలవు తీశారని చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటికి ఎవరు ఆదివారం సెలవు తీయలేకపోతున్నారు. మంగళవారం పెడదాం సెలవు, అయితే శుక్రవారం పెడదాం అని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఆదివారం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేసిన దినం. స్తోత్రం చెప్పండి. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వీ విల్ రీజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఇది పునరుత్థాన దినం. చాలామందికి ఒక అనుమానం రావచ్చు, విశ్రాంతి దినం శనివారమే కదండి, విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నట్టు శనివారం కదా అని చెప్పి మేము శనివారం ఆరాధన చేస్తాం, ఆదివారం పని చేస్తాం అని చెప్పి చాలామంది సబ్బాత్ ఆరాధికులు, శనివారపు ఆరాధికులు బయలుదేరారు. సెవెంత్ డే అడ్వాంటిస్టులు అనేటువంటి వాళ్ళు శనివారం పూజిస్తూ ఉంటారు. ఆ తర్వాత పాత నిబంధన కాలంలో పండుగలు, సున్నతి ఆచారం ఇవన్నీ కూడా పాటించాలి. మరి ఇవన్నీ పాటించాలా? నిజంగా ఒక భ్రాంతిలో వాక్యం నెరగక యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన ఆయన వెలుగులో తీసుకొచ్చారు. పాత నిబంధన కాలంలో మనం లేం. వీఆర్ నాట్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ బట్ వీఆర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. మనం ఇంకా ఏమంటే ధర్మశాస్త్ర యుగంలో వీఆర్ నాట్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా. మనము ధర్మశాస్త్ర యుగంలో లేవు, కానీ కృపాయుగంలో ఉన్నాం. స్తోత్రం చెప్పండి. కృపను దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపను వెలుగులోకి తీసుకొచ్చాడు. పాత నిబంధనలో పంటికి పన్ను, కంటికి కన్ను, అంటే ఎవడన్నా ఒక కన్ను తీసేసాడు అనుకోండి, వెంటనే జడ్జిమెంట్ అని తెలుసు, ఆడి కన్ను కూడా తీసేయి. ఎవడన్నా ప్రాణం తీసేసాడా, ఎవడన్నా ఒక వ్యక్తిని చంపాడా, పాత నిబంధన ప్రకారం ఆడి ప్రాణాన్ని కూడా అందరి ముందు నడి రోడ్డు మీద తీసేయండి. ఇది లా. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నారు. జడ్జిమెంట్ అది ధర్మశాస్త్ర యుగం. కానీ నూతన నిబంధనలో దేవుడు క్షమాపణ తీసుకొచ్చాడు, ప్రేమను తీసుకొచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, క్షమించు. ఒక వ్యక్తి నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంపను కూడా తిప్పు. ఒక వ్యక్తి నాకు సహాయం చేయమని ఆమడ దూరం రమ్మంటే నువ్వు ఇంకా వెళ్ళు. 1 కిలోమీటర్ రమ్మన్నాడంటే నువ్వు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళు, 2 కిలోమీటర్లు అతనికి సహాయం చేయి. అంటే ఈ యొక్క స్వార్థను యేసు ప్రభువు వెలుగులో తీసుకొచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ ప్రభు దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించు అని ప్రభు నూతన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆలోచన చేయండి. సో ఈరోజున మనము ధర్మశాస్త్ర యుగంలో లేవు, కానీ కృపాయుగంలో ఉన్నాం. కాబట్టి ఎన్ని తప్పులు చేస్తున్నా, దేవునిపై ఎంత విరోధంగా మనం మాట్లాడుతున్నా, దేవుని అలా కనికరిస్తూ కృపను ఆయన ఇంకా వెల్లడి చేస్తున్నాడు.